భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ శుద్ధ దశమి రోజున జరుపుకునే శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మి పూజ చేసి 1 నెల రోజులు ఆకుకూరలు తినుట మాని ఆకుకూరలను దానం చేయాలి. ఆషాఢ శుద్ధ దశమి చాక్షుష మన్వంతరాది దినము. చాక్షుష మనువు మనువుల్లో 6వాడు. ఇప్పుడు మనం అతని వివరాలు తెలుసుకుందాం. అనమిత్రుడు అని ఒక రాజు. ఆ రాజు భార్య గిరిభద్ర. వారికి సర్వలక్షణ లక్షితుడైన ఒక కొడుకు పుట్టాడు. పురిటింటిలో గిరిభద్ర కుమారుణ్ణి మక్కువతో అక్కున చేర్చుకుని ముద్దు పెట్టుకుంది. ఆ శిశువు పక్కున నవ్వాడు. ఆ వింత నవ్వుకు కారణమేంటని ఆమె బిడ్డను అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు ఇలా చెప్పాడు: నన్ను మింగడానికి జాతహారిణి అనే మార్జారం పొంచి ఉంది. అది తెలుసుకొనక నన్ను పుత్రప్రేమ చేత ముద్దు పెట్టుకుంటున్నావు. నీకు నాకు పరిచయం 5-6 రోజులది. ఇంతలో ఇంత వ్యామోహంతో ఉన్నావు. కుర్రాడు ఇలా చెప్పగా గిరిభద్ర కోపగించుకొని, నేను చేసే పని నీకు నచ్చకపోతే పురిటింట్లోంచి వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడంతోటే జాతహారిని వచ్చి ఆ బాలుణ్ణి తీసుకొనిపోయి విక్రాంతుడనే రాజు యొక్క భార్య హైమిని ప్రసవించి ఉన్న శయ్య అందు ఉంచి అచటి బిడ్డను మరొక ఇంటికి కొనిపోయి అక్కడ పెట్టి ఆ ఇంటిలో పుట్టిన శిశువును తినేసింది. అంతా అక్కడ విక్రాంతుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకొని చాలా ఆనందించి అతనికి ఆనందుడు అనే పేరు పెట్టాడు. ఉచిత వయస్సు రాగా ఆనందునికి ఉపనయనం చేశారు. ఆ సందర్భంలో గురువు అతన్ని తల్లికి దండం పెట్టమంటాడు. అప్పుడు ఆ బాలకుడు గురువుతో ఇలా అన్నాడు: గురువర్యా, నేను ఏ తల్లికి నమస్కారం చెయ్యాలి? నన్ను కన్న తల్లి ఒకతే, పెంచిన తల్లి మరొకతే. అప్పుడు గురువు ఆశ్చర్యపడి, హైమాని నీ తల్లి కాదా అని అడిగాడు. అప్పుడు శిష్యుడు, అయ్యా, ఈమె విశాల గ్రామమందున్న చైత్రునకు తల్లి. ఈమె నాకు తల్లి కాదు. జాతహారిని అనే మార్జారం ఆ తికమకలకు అన్నింటికీ కారణం. ఇప్పుడు నేను ఎవరికి నమస్కరించాలి అని అన్నాడు. గురువు ఈ ధర్మ సంకటాన్ని తీర్చలేకపోయాడు. చైత్రుణ్ణి రావించుకోవలసిందిగా విక్రాంతునికి చెప్పి ఆనందుడు బ్రహ్మను గురించి తపము చేయడానికి వెళ్ళిపోయాడు. కొంతకాలము తపము చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆనందుడు అతన్ని ముక్తిని అర్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు: నీవు మనువు కావలసి ఉంది. జన్మాంతర కృతమైన తపము వలన నీవు 6వ మనువు కావలసి ఉంది. మన్వాధికారాన్ని నిర్వర్తించిన తరువాత నీకు ముక్తి కలుగుతుంది. కాబట్టి నీవిప్పుడు తపం మానివేయి. పూర్వజన్మలో నీవు నా చక్షుస్సు వలన పుట్టావు. కాబట్టి ఇప్పుడు నీవు చాక్షుషమనువు అనే నామంతో వెలియగలవు అని అన్నాడు. అందుమీద చాక్షవుడు తపం కట్టిపెట్టి ఉగ్రుడనే రాజుకూతురు అయిన విదర్భను వివాహమాడాడు. అతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతినామ మున్నగువారు సప్తర్షులు.